హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చందన పల్లె రుచులు. ముందుగా ఇప్పుడు లెమన్ రైస్ అనేది తయారు చేస్తున్నాము. ఈ విధంగా ముందుగా ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ పోసుకొని పల్లీలు ఉద్దులు వేసుకొని ఉద్దిపప్పు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అంటే బాగా అందులో తిప్పి బాగా పెనంలో చూ బాయిల్ చేసుకున్న తర్వాత జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనము సాసవులు యాడ్ చేయాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత బాగా రొటేషన్ అనేది కలపాలి. వన్స్ కలిపిన తర్వాత అల్లం దంచి పెట్టుకున్నాం ముందుగాను, అది యాడ్ చేయాలి. వన్స్ యాడ్ చేసిన తర్వాత మనకి పచ్చిమిర్చి ఇవన్నీ గోల్డిష్ కలర్లో వచ్చే విధంగా బాగా మాడినట్టు చేయాలి. వన్స్ మాడినట్టు చేసిన తర్వాతనే మనకి బాగా అనేది ప్రోడక్ట్ అనేది అంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కరివేపాకు యాడ్ చేసి బాగా ఫ్రై లాగా చేయాలి. వన్స్ బాగా అంటే గోల్డిష్ కలర్లో వచ్చిన తర్వాత దాన్ని అనేది గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఈ విధంగా మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి బాగా మాడేలాగా, అంటే ఇక్కడ వాటర్ ఉన్నంత అవంతా ఏం లేకుండా బాగా బాయిల్ చేయాలి. వన్స్ బాయిల్ చేసిన తర్వాత మనకి అక్కడ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ముందుగానే రైస్ అనేది కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఏవైతే మనం ఇప్పుడు చేసామో వాటిని అంతటిని మొత్తం యాడ్ చేస్తాము. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మొత్తం రైస్లోకి. మొత్తం కలిపితే బాగా అంటే ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా మీరు తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా వైట్ రైస్ అనేది ముందుగానే మనం ఏదైతే తీసుకున్నామో ఆ రైస్లోకి లెమన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకోండి. లెమన్ ఒక 2 లెమన్స్ ఆర్ 3 లెమన్స్, అంటే మనం చేసుకునే దాన్ని బట్టి. మామూలుగా అయితే 3 మెంబర్స్కి 2 లెమన్స్ సరిపోతుంది. 3 to 4 మెంబర్స్ అయినా తినచ్చు. ఆ లెమన్ అనేది ఈ విధంగా పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని రైస్ అనేది కరెక్ట్ క్వాంటిటీలో మనం ముందుగానే తీసి రెడీగా పెట్టుకోవాలి. ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని లెమన్ మిక్స్ చేసుకుని తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి బాగా కలిపేయాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ విధంగా కలిపేస్తే మనకి ఆ టేస్ట్ అనేది ఆ లెమన్ అనేది ఇందులో పడితేనే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. అందులోనే మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ అనేది చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మరిన్ని అప్డేట్స్ అంటే ఇంకా వంటలు అనేది చేస్తూ ఉంటాం అనమాట. వెరైటీగా ముందుగానే మనకి ఈ ఛానల్లోనే పెడుతూ ఉంటాము. మీకు చూడండి, ఈ లెమన్ రైస్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కలర్ అనేది వస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ చేస్తే మీరు ఇంకా